ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం పర్లేదు, రోజు నువ్వు అక్కడే ఉంటున్నావు కదా, ఈ ఒక్క రోజు ఇక్కడుంటే ఏమవుతుంది? అవును రామా, ఏ విధంగా అయినా నువ్వు మాతో ఉండే అవకాశం వచ్చిందనిపిస్తుంది. ఉండు. అమ్మా అది కాదమ్మా, అత్తారింటి నుంచి ఆడపిల్ల ఒక్కతే వచ్చి ఉండకూడదని నువ్వే చెప్తూ ఉంటావు కదా. రమా ప్లీజ్, శౌర్య సార్కి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. మా కోసం ఈ ఒక్క రాత్రి ఉండు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉండు రామా, ఉండు. మీ ఇద్దరికీ నా చేత్తో తినిపించి చాలా రోజులైంది. తినిపిస్తాను, ఉండు. ప్లీజ్ ఉండు రామా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఈ రోజు ఇక్కడే ఉండు. అయ్యో ఓకే పెద్దమ్మ చెప్పు. పెద్దమ్మ లేదు, మా రామ కదూ, ఉండు. ఉండు ఉండు ప్లీజ్ ప్లీజ్ రామా. సరే ఉంటా. పెద్దమ్మ ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి నువ్వు ఫుడ్ తెచ్చాయి, తింటూ మాట్లాడుకుందాం. ఉమ్. హా, ఇంకేంటి, ఏమంటున్నారు మీ వారు? నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనంటున్నారు. ఓ, అంతగా ఆరాధిస్తున్నారన్నమాట. రామా ఏంటి ఇంకా రావట్లేదు? ఫోన్ చేద్దాం. ఆ, ఎవరు ఎవరు? ఎవరు? తలుచుకున్నానుగా, ఫోన్ రూపంలో ప్రత్యక్షమయ్యారు. శౌర్య సారా? ఆయనే. హలో సార్. ఏంట్రామా, అమ్మా నాన్నని చూడగానే నన్ను మర్చిపోయావా? అయ్యో, నేను మిమ్మల్ని మర్చిపోవడమా సార్? లేకపోతే ఎప్పుడో వస్తానని చెప్పి వెళ్ళు. ఎప్పుడిప్పుడు వస్తావా అని చెప్పి నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? కానీ నీకు అసలు జాలే లేదు రామా. అవును, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంకా అక్కడే ఉన్నావా? సరే గాని రావా? ఈ రాత్రికి రాను. రామా రామా, నువ్వు జోక్ చేస్తున్నావు కదా? నిజమే సార్. అమ్మ అద్దె ఉండమని బలవంత పెడితే కాదనలేకపోయాను సార్. ఈ ఒక్క రాత్రికి. ఏయ్ రామా, నువ్వు లేకుండా నేను ఒక్కడే హౌ? రామా, ఇంపాసిబుల్. ఇదిగో, అసలు నా వల్ల కాదు. అసలుకి ఈరోజు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను రామా. సార్ రామా రామా, పక్కన ఎవరైనా ఉన్నారా? అమ్మ ఆద్య. అబ్బా, అమ్, సరే సరే, నాకు అర్థమైంది. కానీ వాళ్ళకి ఏమైనా చెప్పుకో, నాకు మాత్రం ఏం చెప్పుకో. నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు ఇక్కడ ఉంటున్నావు అంతే, త్వరగా బయలుదేరి వచ్చేస్తున్నావు అంతే, ఫోన్ పెట్టేస్తావు. బాయ్. సార్ 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 ఇప్పుడు వచ్చేస్తుంది రామా. అయ్యో ఏంటి, రమ్మంటున్నారా? వెళ్తున్నావా? తప్పదా? మరి వెళ్తావా అనగానే కళ్ళలో మెరుపులు, పెదాల్లో నవ్వులు. ఆద్య. సరే ఉండు, పెద్దమ్మకి చెప్పేసి వెళ్ళు. అయ్యో అమ్మక వద్దు, నువ్వే ఏదో ఒకటి చెప్పేసి, సరేనా? ఏ రామా. సరే అయితే బాయ్. రామా బాయ్. ఏయ్, బాయ్. బాయ్. ఆద్య, రామా. రామా ఏది? కాళ్ళు చేతులు కడుక్కోడానికి వెళ్ళిందా? కాళ్ళకి చక్రాలు కట్టుకుని వెళ్ళిపోయింది పెద్దమ్మ. ఎక్కడికి? అత్తారింటికి. ఈ టైంలోనా? అది శౌర్య సార్ ఫోన్ చేసి ఏం చెప్పారో మరి. 1 సెకండ్ కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. ఆడపిల్ల అనే భయం కూడా లేకుండా అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళడమేంటి? ఏమండి, ఈ టైంలో రామ ఒంటరిగా ఇంటికి వెళ్ళిందండి. ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి.
పెద్దమ్మా ఏం కాదు. ఇక్కడ ఉన్నప్పుడే ఉండమంటే ఆగలేదు. ఇంక దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆగుతుందా? ఛాన్సే లేదు. అసలు తను ఫోన్ చూస్తుందో లేదో. తను వెళ్ళినా మనం పుట్టింటి నుంచి ఈ టైంలో ఒంటరిగా పంపించామంటే అవతల మాట వస్తుందండి. మరేం పర్వాలేదు జానకి, నువ్వేం బాధపడకు. నేను వెనకాల వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఏం కాదులే పెద్దమ్మా. నీకోసమే వస్తున్నానే. నాకు తెలుసు నీ మొగుడిని వదిలేసి నువ్వు ఉండలేవని. రేపటి నుంచి నువ్వు ఆటతో పాటు శౌర్యని కూడా వదిలేసి ఉండాల్సి వస్తుంది. అలా చేస్తాను చూడు. పోయావా పోయావు. ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చచ్చింది రామలక్ష్మి అని పేపర్లో వస్తుంది. అందుకే ఇలా మేనేజ్ చేశాను. అమ్మా నరిచావు కదా. ఇప్పటి వరకు నీకు జన్మనిచ్చిన అమ్మని గుర్తు చేసుకున్నావేమో. కానీ నీకు మరో జన్మనిచ్చిన హాకీని మాత్రం రేపటి నుంచి గుర్తు చేసుకుని మరీ ఏడుస్తావే.